కాకినాడ నగర అవసరాలకు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ చట్టబద్ధంగా చేపట్టినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవగాహన రాహిత్యంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, పూర్తి వాస్తవాలను తెలుసుకొని ఆరోపణలు చేయాలని హితవు పలికారు. సబ్స్టేషన్ అంటే రెగ్యులర్ సబ్స్టేషన్ కాదు. 130 to 133 kVA సబ్స్టేషన్ అంటే సుమారు 5 ఎకరాలు కావాలి. ఆ సబ్స్టేషన్ కట్టడానికి గతంలో కలెక్టర్ గారి సమక్షంలో రాజకీయ పార్టీలు అందరూ కూడా జిల్లా పరిషత్లో మీటింగ్ తీసుకున్నాం. ఆ మీటింగ్లో కాకినాడ గురించి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటే ఆ వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏదైతే బీచ్ రోడ్లో పోర్ట్ ల్యాండ్లో గొడవలన్నీ కట్టి షార్టెక్లని ఇతరత్ర మిషనరీ చాలా వేశారు. వాళ్ళకి అక్కడ పవర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది. సబ్స్టేషన్ కట్టడానికి ఇబ్బంది ఉంది, స్థలం లేదంటే ఆ రోజు తీర్మానం చేసాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు సిద్దిరి అప్పలరాజు గారి సమక్షంలో జరిగిన మీటింగ్, ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ జరిగింది ఆ రోజు. అప్పుడు అంటే సుమారు నాకు తెలుసు ఒక 9 months 10 months బ్యాక్ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారి సమక్షంలో ప్రతి శనివారం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటే అందులో వచ్చిన సమస్య ఎలక్ట్రిసిటీకి సంబంధించి జగన్నాథపురంలో సబ్స్టేషన్ కావాలి, అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఏరియాలో సబ్స్టేషన్ కావాలని, పోర్ట్ ఏరియాలో పెద్ద సబ్స్టేషన్ కావాలని అడిగితే దాని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. చర్యలు తీసుకునే మొదటి ప్రక్రియలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోర్ట్కి కూడా పోర్ట్ ల్యాండ్ ఇస్తారేమో లెటర్ రాస్తే పోర్ట్ వాళ్ళు మా దగ్గర ల్యాండ్ లేదు మేము అని చెప్పారు. ఎక్కడుంది ల్యాండ్? 116 ఎకరాలు 110 ఎకరాలు 20 కోట్లు ఇస్తావు కదా. ల్యాండ్ లేదని ఇస్తే అప్పుడు ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా గవర్నమెంట్ స్థలం ఉందేమో ఎంక్వైరీ చేస్తే ఎక్కడ గవర్నమెంట్ స్థలం లేదు. ఎక్కడ గవర్నమెంట్ స్థలం లేకపోతే ప్రైవేట్ పార్టీలు ఎవరన్నా ముందుకు వస్తారేమో అని పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్లో ఎవరైతే ఈ కంపెనీ పీవీఆర్ ఇండస్ట్రీస్ కంపెనీ ఉందో మా భూమి కోర్టు దగ్గరలో ఉందని ముందుకు రావడంతో 5 ఎకరాలు 4 ఎకరాల చిల్లర తీసుకోవడం జరిగింది. ఇతనికి విషయం తెలీదు. 250 కోట్లు బాండ్ ఇచ్చారు, 250 కోట్లు బాండ్ ఇచ్చారు అంటాడు. 1:4 బాండ్లు ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రైవేట్ స్థలాలు సేకరించవచ్చు. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ప్రైవేట్ స్థలాలు సేకరించవచ్చు. అర్బన్ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1:4 బాండ్లు ఇచ్చి ల్యాండ్ వాల్యూకి తగ్గట్టు 1:4 బాండ్లు ఇచ్చి ప్రభుత్వ అవసరాల నిమిత్తం మీరు భూమి కొనొచ్చని తెలుగుదేశం ప్రభుత్వంలో 119 జీవో నెంబరు 28/3/2017 ఇచ్చారు. ఈ రూల్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని నువ్వు 250 కోట్లు అన్నావు. ఈరోజు బాండ్లు నువ్వు కూడా చేయించుకున్నావు. మాస్టర్ ప్లాన్లో అక్కడక్కడ ఉన్నాయి, నువ్వు కూడా చెప్పి బాండ్లు రోడ్ల నిమిత్తం బాండ్లు తీసుకున్న పరిస్థితి లేదు. నువ్వు కూడా మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి 1:4 బాండ్లు ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన వ్యక్తివే కొండబాబుని కూడా.